Hi students, today we are going to discuss RRB NTPC test explanation and question number 71 to 100. So as usual గా మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉంటుందో 3 and 4 మధ్య సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలా. పా ఈస్ టు క్యాట్ అంటే క్యాట్ యొక్క పాదాన్ని ఫుట్ని సో ఏమంటారంటే పా అంటారండి. అదేవిధంగా హూఫ్ అంటే తెలుగులో గిట్ట. సో హార్స్ యొక్క ఫుట్ని ఏమంటారంటే హూఫ్ అంటారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ fourth option, right? Next question 72. So this is letter analogy based question అండి. 1 and 2 మధ్య లెటర్ కి మధ్య ఉన్న డిఫరెన్సే మన పారామీటర్ యాక్చువల్గా. సో అలా చెక్ చేస్తే ఒకసారి చెక్ చేస్తాం చూడండి. జే కరస్పాండింగ్ 10 కదా, ఏ కరస్పాండింగ్ 1 కదా, అంటే రిలేషన్ -9. క్యూ కరస్పాండింగ్ 17 కదా, మనం కూడా -9 అంటే 17 - 9 = 8. 8 కరస్పాండింగ్ = H ఉండాలి. అసలు హెచ్తో ఆన్సర్ ఉందండి? నో. ఎప్పుడైనా కానీ 1 and 2 మధ్య కరస్పాండింగ్ డిఫరెన్స్ ప్రకారం ఆన్సర్ లేకపోతే విత్ ఇన్ ది గ్రూప్లో రిలేషన్ చెక్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అనాలజీ సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మోర్ దాన్ వన్ లాజిక్, బట్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేసిస్ మనం ఆన్సర్ చేయాలండి. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే సో చూడండి, జే అన్నాడు, ఎం అన్నారు, పి అన్నారు, ఎస్ అన్నారు. 10, 13, 16, 19 రిలేషన్ +3. అదేవిధంగా చూడండి, ఏ అంటే 1, డి అంటే 4, జి అంటే 7, జే అంటే 10 రిలేషను +3. సేమ్ అదే రాజు ప్రకారం మనకి ఏంటంటే క్యూ అంటే చూడండి, క్యూ అంటే 17, టీ అంటే 20, దెన్ డబ్ల్యూ అంటే 23, జెడ్ అంటే 26 రిలేషను +3. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే ఒకసారి సో +3 రావాలా. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 12, ఓ అంటే 15, ఆర్ అంటే 18, యూ అంటే 21 +3. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ 1 and 2 మధ్య కనెక్షన్ దొరకకపోతే విత్ ఇన్ ది గ్రూప్లో రిలేషన్ లెటర్కి లెటర్ మధ్య డిఫరెన్సే మన పారామీటర్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏంటంటే లాజిక్ 841 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 29. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ రిలేషన్ 289 పర్ఫెక్ట్ స్క్వేర్, దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు సో 17. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నెంబర్ 74. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. వయలిన్, పియానో, ఫ్లూటు, హార్మోనియం ఆల్ ఆర్ చూడండి, వయలిన్ అయినా, పియానో అయినా, హార్మోనియం అయినా ఆల్ ఆర్ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్. వేరేస్ ఫ్లూట్ ఈస్ ద మౌత్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. మౌత్ నుంచి మనం ఎయిర్ పోస్తేనే అది మనకి ఏంటంటే వాయించబడుతుంది అనమాట. సో దట్ ఈస్ వై సో ఫ్లూట్ ఈస్ ద మౌత్ ఇన్స్ట్రుమెంట్, బట్ రిమైన్స్ ఆర్ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్. దట్ ఈస్ వై సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 75. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్సే మన పారామీటర్ యాక్చువల్ అనమాట. జెడ్ విఆర్ అన్నాడు యాక్చువల్గా. జెడ్ అంటే 26, వి అంటే 22, ఆర్ అంటే 18 రిలేషను -4. సేమ్ లాజిక్ అప్లై చేస్తే సో జెడ్ వైఎక్స్ అన్నాడు. జెడ్ అంటే 26, వై అంటే 25, ఎక్స్ అంటే 24 రిలేషను -1. దెన్ క్యూ అంటే 17, ఎం అంటే 13, ఐ అంటే 9 రిలేషన్ -4. ఐ అంటే 9, ఈ అంటే 5, ఏ అంటే 1 రిలేషన్ -4. అన్నీ -4లో ఉంటే సో దిస్ ఈజ్ -1. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ నెంబర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా? సో 49 పర్ఫెక్ట్ స్క్వేర్, 64 పర్ఫెక్ట్ స్క్వేర్, 81 పర్ఫెక్ట్ స్క్వేర్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, వేర్ యాజ్ 24 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 77. సో అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఇన్ ది డిక్షనరీ అన్నాడండి. సో ఇన్కాంపిటబుల్, నెక్స్ట్ ఏంటంటే ఇన్కంపారబుల్, నెక్స్ట్ ఇన్కాంగ్రియస్ అండ్ ఏంటంటే ఇన్కాన్సెన్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా ఉన్నది వరకు మనం సో డిసైడ్ చేద్దానండి. ఐఎన్సిఓఎంపి చూద్దాం. ఐఎన్సిఓఎన్ అన్నాడు యాక్చువల్గా. అలా ఉంచండి. ఎం రావాలా, ఎన్ రావాలంటే ఎంఏ ముందు రావాలా, తర్వాత ఐఎన్సిఓఎన్ అది తర్వాత చూద్దాం యాక్చువల్గా. కాబట్టి ఫిఫ్త్ లెటర్ మనకి ఏంటంటే ఎమ్, ఫిఫ్త్ లెటర్ ఎం కాబట్టి 1 and 2లో ఈ రెండింటిలో ఖచ్చితంగా 1, 2లో రావాలా. సో పిఏటిఐ అన్నాడు, పిఏఆర్ అన్నాడు. ఆర్ ముందు రావాలా, టీ ముందు రావాలంటే దట్ మీన్స్ ఆర్ఏ ముందు రావాలా. అంటే ఫస్ట్ మనకు 2 రావాలా, తర్వాత 1 రావాలా. అలా ఉన్న ఆన్సర్ మనకు 1లో ఉంది, 4లో ఉంది.
2 ఎలిమినేషన్ 3 ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఆ తర్వాత INCONG అన్నాడు, INCONS అన్నాడు. ఎస్ ముందు రావాలా మనకి జీ ముందు రావాలంటే జీనే ముందు రావాలా. 2 1 3 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో DEM FGO HIQ అన్నాడు. D కరస్పాండింగ్ 4, F కరస్పాండింగ్ 6, H కరస్పాండింగ్ 8, +2 రిలేషన్. నెక్స్ట్ +2 అంటే 10 రావాలా. 10 అంటే మన ఆన్సర్ J ఉండాలి. అలా Jతో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 3లో ఉంది. 2 ఎలిమినేషన్ 4 ఎలిమినేషన్. JK కామన్, లాస్ట్ అంటే చెక్ చేద్దాం. M అంటే 13, O అంటే 15, నెక్స్ట్ ఏంటంటే Q అంటే 17. +2 కాబట్టి సో 17 + 2 = 19 రావాలి. 19 అంటే కరస్పాండింగ్ S ఉండాలి. సో కాబట్టి ఇక్కడ T ఉంది, ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. డైరెక్ట్గా స్ట్రైట్ విజిబిలిటీగా ఆల్ ఆర్ క్యూబ్ నెంబర్స్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్. దెన్ 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 80. క్వశ్చన్ నెంబరు 80. ఏ మ్యాన్ సెట్ టు ఏ లేడీ, యువర్స్ మదర్స్ హస్బెండ్. చూడండి, యువర్స్ మదర్స్ హస్బెండ్, యువర్స్ మదర్స్ హస్బెండ్, సిస్టర్ ఈజ్ మై మదర్ అని ఎవరు చెప్తున్నారు? ఈ మ్యాన్ చెప్తున్నాడు. మ్యాన్ సెట్ టు ఏ లేడీ. ఈ పర్సన్ ఏమో లేడీ, ఈ పర్సన్ ఏమో మ్యాన్. ఓకేనా, ఈ పర్సన్ లేడీ, ఈ పర్సన్ మ్యాన్ అనమాట. ఈ పర్సన్ ఆ పర్సన్ చెప్తున్నాడు, యువర్స్ మదర్స్ హస్బెండ్స్ సిస్టర్ ఈజ్ మై మదర్. హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద లేడీ? ఈ మ్యాన్ మధ్య లేడీ మధ్య రిలేషన్ కజిన్ రిలేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 81. సో దిస్ ఈజ్ జస్ట్ ఏంటంటే మనకి ఏంటంటే అర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities 13 kilometers. 30 kilometers. ఏ మ్యాన్ గోస్ at a speed of 30 kilometers per hour and returns 20 kilometers per hour. వాట్ ఈస్ హిజ్ యావరేజ్ స్పీడ్? దీనికి ఒక చిన్న ఫార్ములా ఏంటంటే 2AB by A plus B. 2AB by A plus B అంటే ఏ అంటే ఫార్వర్డ్ జర్నీ, బి అంటే రివర్స్ జర్నీ. ఓకేనా, 2 ఇంటూ చూడండి 2 ఇంటూ నెక్స్ట్ ఏంటంటే వెళ్ళడం 30 రావడం 20 అన్నాడు. 2 ఇంటూ 30 ఇంటూ 20 బై A ప్లస్ బి అంటే 30 + 20 ఈజ్ ఈక్వల్ 50. ఓకేనండి, 5 10లు, 5 6లు, 10 2లు, 6 2 12, 12 24. సో అవర్ ఆన్సర్ ఈజ్ 24 kilometers per hour, రైట్. నెక్స్ట్ 82. సో ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ అన్నాడు. జనరల్గా రోజు మనకి ఎగ్జామ్లో కెనాట్ బి ఫార్మ్డ్ అడుగుతాడు, బట్ ఇక్కడ కెన్ బి ఫార్మ్డ్ అన్నాడు. ఓకేనా, సో కంపానియన్షిప్ అన్నాడు. యాక్చువల్గా ఓపెన్ ఫాలో కాదు, ఎందుకంటే ఈ అనే లెటర్ లేదు. ఓపిఎం ఫాలో కాదు, యు అనే లెటర్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఒపీనియన్ అన్నాడు, OPINION. N 2 times వాడాడు, O 2 times వాడాడు. చూద్దాం ఒకసారి. N 2 times ఉంది, O కూడా 2 times ఉంది. సో I కూడా 2 times రావాలా, I 2 times రావాలా. ఇదిగోండి I కూడా 2 times ఉంది. ఎస్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ అది కూడా చూద్దాం. నేషన్, NATI నేషన్ అన్నాడు, NATI. సో కంపానియన్షిప్లో T అనే లెటర్ లేదు. దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, కెన్ బి ఫార్మ్డ్, ఒపీనియన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. థాట్ ఈజ్ కోడెడ్ యాజ్. ఓకే చూడండి, కోడింగ్ డీకోడింగ్ ఏముంటున్నాడు యాక్చువల్ ఇక్కడ మనకి ఏంటంటే THOUGHT. సో థాట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటంటే రివర్స్ రాశాడు, ఇంకేమీ లేదు. ఇదిగోండి రివర్స్ రాశాడు. THOUGHT కాస్త అటు నుంచి రాస్తే THOUGHT రివర్స్. థ్రోట్ ఈజ్ ఈక్వల్ టు THROAT థ్రోట్. దీన్ని మనం రివర్స్ రాస్తే అటు నుంచి రావాలి, అంటే దీన్ని రివర్స్ చేస్తారు TAORHT. అది మన ఆన్సర్, TAORHT. TAO ఉండాలి, RHD, TAORHD. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రివర్స్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 84. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఏంటంటే అకార్డింగ్ టు ఆప్షన్లో ఏ ఆప్షన్లో మనం సింబల్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్న వాల్యూ మనకి ఏంటంటే సాటిస్ఫై కావాలని అడుగుతున్నాడు యాక్చువల్గా. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ క్రాస్ చెక్ చేస్తాం, మ్యాచ్ కాదు ఇంకొక ఆప్షన్ చెక్ చేస్తాం, బట్ ఫస్ట్ ఆప్షన్ మనకు సాటిస్ఫై అవుతుంది. చూడండి 100
ప్లస్ అంటే మల్టిప్లికేషన్, మైనస్ అంటే డివిజన్, దెన్ ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్, దెన్ డివైడ్ బై అన్నాడు, డివైడ్ బై స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, ఈజ్ ఈక్వల్ టు మనకు 100 సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై కాకపోతే ఇంకొక ఆప్షన్ క్రాస్ చెక్ చేస్తాం, దట్స్ ఆల్. ఓకేనండి. సో చూడండి, 100 ఇంటూ 5/10 ప్లస్ 250 మైనస్ 200. సో 5 రోళ్ళు 250, 50 ప్లస్ 250 300, 300 మైనస్ 200 ఇది కూడా 100. ఎస్, మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ క్రాస్ చెక్ చేయడం అంతే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ప్రకారం ఏంటంటే ఈక్వేషన్ మనకు నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2, 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు మధ్య డిఫరెన్స్ 1. అది -1 +1 మనం తర్వాత చూద్దాం 1. సో వీడి మధ్య డిఫరెన్స్ 1. దట్ ఈస్ ద లాజిక్. 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6, 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. డిఫరెన్స్ 1. డిఫరెన్స్ ఇక్కడ మనకి ఏంటంటే మైనస్ కాబట్టి ప్లస్ ఇచ్చాడు, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇచ్చాడు. దట్స్ ఆల్, ఇంకేం లేదు. సబ్ట్రాక్షన్ ఫేవర్ ఉంటేమో మైనస్ ఇస్తున్నాడు, సబ్ట్రాక్షన్ ఫేవర్గా లేకపోతేమో సో మనకి ఏంటంటే ప్లస్ ఇస్తున్నాడు యాక్చువల్గా. ఓకేనా, సేమ్ అదే లాజిక్ అనమాట. సో కాబట్టి చూడండి, మనకి ఏంటంటే 3 స్టార్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12, 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7. సబ్ట్రాక్షన్ బాగుంది, సబ్ట్రాక్షన్ బాగున్న దగ్గర మైనస్ వాల్యూ అప్లై చేస్తున్నాడు, -5. సబ్ట్రాక్షన్ బాగలేని దగ్గర మాత్రం ప్లస్ వాల్యూ ఇస్తున్నాడు అనమాట, రివర్స్ ఇస్తున్నాడు. సేమ్ లాజిక్ అప్లై చేస్తే 7 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 63, 7 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 16. సో డిఫరెన్స్ తీసుకుంటే 47. 47 అనేది -47 +47 అనేది ఇర్రెస్పెక్టివ్, ఎందుకంటే ఆప్షన్లో ఒకటే ఉంది కాబట్టి. ఆప్షన్లో ఒకటే ఉంది, దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 2 కానుంటే మళ్ళీ మనం క్రాస్ చెకింగ్, అది మైనస్ ప్లస్ కూడా మనం సో స్టడీ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. సో దిస్ ఈజ్ బాక్స్ టైప్ పజిల్ అండి. సో 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ అని ఉండాలా, లేదంటే 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అని ఉండాలా? ఎస్, 1 క్యూబ్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్యూబ్ నెంబర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఏ గర్ల్ వాక్స్ 30 meters టువార్డ్స్ సౌత్. ఓకే చూడండి, 30 meters టువార్డ్స్ సౌత్. దెన్ టర్నింగ్ టు హర్ రైట్ అండ్ షీ వాక్స్ 30 meters. 30 meters. Then turning to her left and she walks 20 meters. 20 meters. Again she turns left and walks 30 meters. అడిగిన క్వశ్చన్ మనకి ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్, హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ హర్ ఇనిషియల్ పొజిషన్. ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్. ఇది ఒక 30, ఇది ఒక 20, 50 meters. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. నో మ్యాన్ ఈజ్ డాంకీ. నో మ్యాన్ ఈజ్ డాంకీ. ఏ మ్యాన్ కూడా డాంకీ కాదంట. అజయ్ ఈజ్ ఏ మ్యాన్. ఏ మ్యాన్ కూడా డాంకీ కాదంట, అజయ్ ఈజ్ ఏ మ్యాన్. దట్ మీన్స్ అజయ్ ఈజ్ నాట్ డాంకీ. ఎస్, కంక్లూజన్ 1 ఫాలో, 2 డస్ నాట్ ఫాలో. వై? బికాస్ ఆల్ అనే ఆన్సర్ సోతో మనకి ఏంటంటే ఆల్ మ్యాన్ ఆర్ నాట్ అజయ్ అనేది మనం చెప్పలేము. సో కాబట్టి ఏంటంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో. సో అవర్ ఆన్సర్ ఈజ్ కంక్లూజన్ 1 ఫాలో. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 14 notebooks of a class were corrected with ink pen, while 22 notebooks were corrected with color pencil. If 14 notebooks were corrected with both, what is the strength of the class? ఓకే, దీనికి ఏమి లేదండి, వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. చూడండి, వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలా. ఏమన్నాడు చూడండి, 14 notebooks of class were corrected with ink pen అన్నాడు, వైల్ 22 notebooks were corrected with color pencil అన్నాడు. 4 books 2 అంట, కామన్ బోత్ అన్నాడు. 4 books 2 అంటే దట్ మీన్స్ చూడండి ఆ ప్లేస్లో 4 ఉండాలి. 14 notebooks of class were corrected with ink pen అంటే దిస్ ఈజ్ ఇంక్ పెన్. 14 ఉండాలి, ఆల్రెడీ 4 వచ్చింది. 14 - 4 ఈజ్ ఈక్వల్ 10. తర్వాత 22 notebooks were corrected with కలర్ పెన్సిల్. 22 - 4 ఈజ్ ఈక్వల్ 18. 18 + 4 ఈజ్ ఈక్వల్ 22. నెక్స్ట్ 10 + 4 ఈజ్ ఈక్వల్ 14 యాక్చువల్గా.
ఓకేనా, బోత్ వచ్చి మనకి ఏంటంటే 4 అన్నాడు యాక్చువల్గా. అడిగిన క్వశ్చన్ చూడండి ఏమనంటే వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ అన్నాడు యాక్చువల్గా. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఒక 4 14, 14 ఒక 18 ఈజ్ ఈక్వల్ టు సో 32. అవర్ ఆన్సర్ ఈజ్ 32 అవర్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అండి, వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో 5 people KJIHG ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే చూడండి, వన్ 2 3 4 5, 1 2 3 4 5. ఓకే, ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సో ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్. K ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ H. K ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ H అంటే దట్ మీన్స్ ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు. ఇమీడియట్ నైబర్ అంటే లెఫ్టా రైటా మనకేం చెప్పలేదు. రెండు రకాల పాసిబిలిటీస్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ H అండ్ G. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ మనకి ఏంటంటే H అండ్ G అంటున్నాడు యాక్చువల్గా. H అండ్ G 2 people యాక్చువల్గా. ఓకేనా, 1 2 ఇలా వస్తే 1 2 క్లాక్ వైజ్ వస్తే, యాంటీ క్లాక్ వస్తే 1 2. ఇక్కడేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్. బోత్ ఆర్ కరెక్ట్ ఎట్ ప్రెసెంట్. చూడండి, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ H అండ్ G, ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ అన్నాడు యాక్చువల్గా. I sits to the immediate left of J. I sits immediate left of J అంటే I sits immediate left of J. I sits immediate left of J. రెండు రకాల పాసిబిలిటీస్. అడిగిన క్వశ్చన్ చూడండి ఏమన్నా అంటే, అడిగిన క్వశ్చన్ మనకి సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ J విత్ రెస్పెక్ట్ టు G. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ J విత్ రెస్పెక్ట్ టు G అంటే ఇక్కడి నుంచి పర్సన్ చూస్తే సెకండ్ రైట్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ J విత్ రెస్పెక్ట్ టు G, విత్ రెస్పెక్ట్ టు G అన్నాడు. ఇక్కడి నుంచి చూస్తే ఇమీడియట్ లెఫ్ట్. మరి ఆన్సర్ డిసైడ్ చేయగలమా? ఆన్సర్ డిసైడ్ చేయలేం. ఆన్సర్ డిసైడ్ చేయాలంటే వీ హ్యావ్ టు రిక్వైర్ సమ్ డేటా బిట్వీన్ దోస్ పర్సన్స్, అదర్వైజ్ కెనాట్ బి డిటర్మైన్డ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు. ఓకే, ఫస్ట్ నెంబర్ రాస్తాను చూడండి. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ది నెంబర్ సో అండ్ సో ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ డిజిట్ బిట్వీన్ దమ్ ఇన్ ది నెంబర్ ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యాజ్ దే హ్యావ్ బిట్వీన్ దమ్ ఇన్ ది అర్థమెటికల్ న్యూమరికల్స్. ఓకేనండి. సో నెంబరు 8 9 2 6 3 4 5 1 7. ఓకే చూడండి, కౌంట్ చేస్తున్నాను చూడండి. 8 9 అదొక కాన్సిక్యూటివ్ వాల్యూస్, అదొక పేరు. అంటే ఇక్కడ ఈ నెంబర్లో ఒక పేర్ ఆఫ్ నెంబర్ మధ్య తీసే గ్యాప్ ఎంతైతే ఉంటుందో అది రియల్గా న్యూమరికల్ వాల్యూస్ కూడా అంత గ్యాప్ రావాలంటున్నాడు యాక్చువల్గా. 8 9 ఒక పేరు. తర్వాత నెక్స్ట్ మనం 9తో చెక్ చేద్దాం. 9తో చెక్ చేసి 10 వచ్చేసి కుదరదు. 2తో 3 4 5 6 7 8 కుదరదు. 6తో 7 8 9 కుదరదు. కానీ చూడండి 3 4 ఒక పేరు, చేస్తాను. 4 5 ఒక పేరు, చేస్తాను. తర్వాత ఇదిగోండి 3 5 కూడా 3 4 5 3 5 ఒక పేరు. 1 2 3 4 వచ్చినాయి. ఆప్షన్లో మనకి ఏంటంటే మోర్ దాన్ 3 చాలు ఇంకా. సో మోర్ దాన్ 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇంకా ఉన్నా కూడా ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ మనకి ఏంటంటే అంతవరకు కట్ అయిపోయింది, మోర్ దాన్ 3, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సో దిస్ ఈజ్ లెటర్ కామా నెంబర్ కామా సింబల్ బేస్డ్ క్వశ్చన్ అనమాట యాక్చువల్గా. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది అరేంజ్మెంట్ అని అడిగాడు. ఓకే చూడండి, ఇన్ ది అరేంజ్మెంట్ K 2 3 అన్నాడు. కే నుంచి చూడండి, కే నుంచి సెకండ్ ఎలిమెంట్ 2. సో అసలు ఫస్ట్ మనం కే అనేది తీసుకోవచ్చు, లెటర్ తీసుకోవచ్చు. కే నుంచి 2 సెకండ్ ఎలిమెంట్, దాని దగ్గర నుంచి థర్డ్ ఎలిమెంట్ 1 2 3. నెక్స్ట్ ఇక్కడ నుంచి పై దగ్గర నుంచి 3. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఎలిమెంట్ 9. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదిగోండి ఐ దగ్గర నుంచి మనకి ఏంటంటే 9 సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దెన్ స్టార్ దగ్గర నుంచి చూడండి సెకండ్ ఎలిమెంట్ ఏ, థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్కు ముందు ఏమైతే ఉందో చూడండి, స్టార్కు ముందు మనకి ఏంటంటే ఏమైతే ఉందో ఎలిమెంట్ యాక్చువల్గా, సో దాని ముందు లెటర్ మనకు అనమాట యాక్చువల్గా. అంటే దట్ మీన్స్ 3 నుంచి 9 నుంచి ఏ, నెక్స్ట్ 9 నుంచి మనకి ఏంటంటే క్యూ కదా, అలా తీసుకోవచ్చు. లేదంటే అదర్వైజ్ చూడండి కే నుంచి డైరెక్ట్గా పై అనమాట. కే నుంచి పై,
పై నుంచి ఐ నుంచి స్టార్ కదా చూడండి. కే నుంచి మనకి ఏంటంటే పై అంటే 4వ ఎలిమెంట్ అంటే 2 3, సో థర్డ్ ఎలిమెంట్ అనుకోండి. సో పై. నెక్స్ట్ ఏంటంటే పై నుంచి ఐ అంటే 1 2 3 థర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఐ నుంచి స్టార్ 1 2 3 స్టార్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్. దాని ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 1 2 3 6. మన ఆన్సర్ 6తో స్టార్ట్ అవ్వాలి. 6తో స్టార్ట్ అయినప్పుడు 6 దగ్గర నుంచి +2 అంటే క్యూ రావాలా, +3 అంటే 1 2 3 ఎక్స్ రావాలా. సో అవర్ ఆన్సర్ 6QX. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ నథింగ్ బట్ గ్రూప్కి మధ్య డిఫరెన్స్ మనం కనెక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 7th టు ది రైట్ ఆఫ్ 15th రైట్. రెండు కూడా రైట్ అయితే మైనస్. అందులో పెద్ద నెంబర్ ఎంత 15, చిన్న నెంబర్ ఎంత 7. తీసేస్తే ఆన్సర్ ఎంత 8. ఎక్కడి నుంచి 8? ఫ్రమ్ ద రైట్ సైడ్ 8. ఫ్రమ్ ద రైట్ సైడ్ మనం 8గా ఏది మనం కౌంట్ చేస్తే చూడండి 1 2 3 4 5 6 7 8. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎలిమెంట్ 8. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ ద 8th ఎలిమెంట్. 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. సో చిన్న పజిల్ ఇచ్చాడు చూడండి. చిన్న పజిల్ ఇచ్చాడు. ప్రభు బాట్ ఏ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పెన్స్ వైజ్ 43 59 63 74 82 93 అండ్ 97 ఆన్ డిఫరెంట్ డేట్స్ ఆఫ్ ద సేమ్ మంత్ 7th 10th 13th 16th. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేస్ మనం ఏంటంటే మంత్లో ఉన్న డేట్స్ రాసుకుందాం. సో రాయండి 7 చూడండి 7th. ఫస్ట్ 7th చూడండి 7th. లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. చూడండి 7th 10th ఇదిగోండి 13th, తర్వాత 16th, తర్వాత 18th 26, నెక్స్ట్ ఏంటంటే 30th. ఈ డిఫరెంట్ డేట్స్లో మనం ఇచ్చిన డేటాని మనం ఇన్కార్పొరేట్ చేయాలి. ఓకే. ఓకే చూడండి ఏమంటున్నాడు చూడండి. ఫస్ట్ ఏమంటున్నా అంటే దట్టు కూడా ఏంటంటే బాట్ ఏ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పెన్స్ 43 59 63 74 82 93 97. వాటిలో కొన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే చెక్ చేద్దాం రండి, వెళ్దాం రండి. ప్రభు సో డిడ్ నాట్ బై పెన్ ఆర్ ఎనీ అదర్ డేట్ ఇన్ ది గివెన్ మంత్ అన్నాడు. ఓకే ప్రభు బాట్ 43 పెన్స్ అండ్ ఆడ్ నెంబర్ డేట్. ఆడ్ నెంబర్ డేట్లో మనకి ఏంటంటే 43 పెన్స్ అంటే యాక్చువల్గా ఓకేనా. ఆడ్ నెంబర్ డేట్లో 43 పెన్స్ అంటే దట్ మీన్స్ ఆడ్ నెంబర్ డేట్ చూడండి. ఇది ఒక ఆడ్ నెంబర్, ఇది ఒక ఆడ్ నెంబర్ ఓకేనా. అంటే అయితే ఛాన్స్ మనకు చూడండి ఆడ్ నెంబర్ అంటే అక్కడన్నా రావాలా, లేదంటే ఆడ్ నెంబర్ వస్తే ఇక్కడన్నా రావాలా. ఈ రెండు రకాల పాసిబిలిటీ ఏదైనా ఒకటే మ్యాచ్ అవుతుంది మనకి. ఒకటే మ్యాచ్ అవుద్ది చూసుకోండి ఓకేనా. ఒకటే మ్యాచ్ అవుద్ది. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ బాట్ బై ప్రభు ఆన్ 16th and 30th ఈజ్ 4 అన్నాడు. 16th 30th వచ్చి 4 అన్న డిఫరెన్స్. అంటే ఆ డేట్లో బుక్స్కి ఈ డేట్లో సో పెన్స్కి మనకి డిఫరెన్స్ 10 అన్నాడు. 10 అనేది. సో చూడండి తర్వాత ఏమన్నా అంటే మనకి ప్రభు ఏంటంటే మనకి ఏంటంటే బాట్ ఏంటంటే పెన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ బాట్ బై ప్రభు 16th and 13th ఈజ్ 4 అన్నాడు. సారీ 10 కాదు. సో 4 డిఫరెన్స్ 4 అన్నాడు. ఓకే 4 అంటే మనకున్న కాంబినేషన్లో దేనిదైనా 4 కాంబినేషన్ ఒకసారి చూడండి. 59 60 తీసుకుంటే మనకి 4 ఉంది యాక్చువల్గా. అంటే 59కి 63కి మధ్య మనకి ఏంటంటే 4 డిఫరెన్స్ కాబట్టి అంటే అఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సపోజ్ ఒకవేళ 59 ఇచ్చామనుకోండి, ఇక్కడ 63, వాటి మధ్య డిఫరెన్స్ మనకు 4 వస్తుంది. కానీ ఒక్క నిమిషం అంటే ఒకవేళ 63 అక్కడ వచ్చి 15 ఇక్కడ రావచ్చు. బట్ ఆయన చెప్తున్నాడు చూడండి ఏమంటున్నా అంటే మోర్ నెంబర్ ఆఫ్ పెన్స్ వర్ బాట్ ఆన్ 30th. ఓకేనా 16 కన్నా 30th ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ 59 రావాలి, 63 రావాలి. ఎస్ మ్యాచ్ అయిపోయింది. ప్రభు బాట్ 93 పెన్స్ ఆన్ ఏ ప్రైమ్ నెంబర్ డేట్. ప్రభు వచ్చిందంటే 93 పెన్స్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ డేట్ అంట. ప్రైమ్ నెంబర్ డేట్ అంటే దట్ మీన్స్ ఉన్న వాటిల్లో ఇది 7 ప్రైమ్ నెంబర్ 13 ప్రైమ్ నెంబరు. వాళ్ళు 13లో మనకి ఏంటంటే ఆడ్ నెంబర్ డేట్లు అన్నాడు. అంటే ఇక్కడ కానీ అనుకున్నాం. ఒకవేళ ఇక్కడ సపోజ్ 93 వస్తే ఒకవేళ ఇది కూడా ప్రైమ్ నెంబరే, ఇది కూడా ప్రైమ్ నెంబరే ఛాన్స్ అనమాట. అలా ఉంచండి. ఒకవేళ ఇది కానీ ఫెయిల్ అయితే ఇది రాకుందాం ఓకేనా. నెక్స్ట్ ప్రభు బాట్ 93 పెన్స్ అనే ప్రైమ్ నెంబర్ డేట్. ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ బాట్ 97 పెన్స్. ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ బాట్ 97 ఏమన్నాడు యాక్చువల్గా 97 పెన్స్. ఇక్కడ కూడా రాసుకోండి. ఇలా రాసుకోండి. ఇలా రాసుకుంటే మనకి ఏంటంటే ఈ కాంబినేషన్ మళ్ళీ మ్యాచ్ కాదు కాబట్టి ఈ అరేంజ్మెంట్ మనం ఫెయిల్ అయిపోద్ది. అది తీసుకుందాం యాక్చువల్గా. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు చూడండి 97 పెన్స్ ఫాలోయింగ్ అన్నాడు. ప్రభు బాట్ మోర్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఆన్ 18th than 26th. ఓకేనా
సో ప్రభు బాట్ మోర్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఆన్ 18th దాన్ 26th. 26th కన్నా మనకి ఏంటంటే 18th ఏంటంటే మనకి ఏంటంటే ఎక్కువ ఉంటున్నాడు యాక్చువల్ అనమాట. ఓకేనా? ప్రభు బాట్ మోర్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఆన్ 18th దాన్ 26th. 26 కన్నా 8 అంటున్నాడు అనమాట. అంటే దట్ మీన్స్ ఇంకా మనకి ఎన్ని మిగిలి ఉన్నాయి యాక్చువల్గా? సో ఎన్ని మిగిలి ఉన్నాయి ఒకసారి గమనిస్తే మనకి ఇంకా నెంబర్ ఏముంది? నెంబర్ మనకి ఏమొస్తుంది? ఇంకా మనకి 74, 82 ఉంది. 74 ఉంది, ఇదిగోండి 74 ఉంది, 82 ఉంది. ప్రభు బాట్ మోర్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఆన్ 18th దాన్ 26th. 26 కన్నా మోర్ నెంబర్ అన్నాడు. అంటే ఇక్కడ 82 ఇచ్చి 74 ఇచ్చామనుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్తున్నారా అండి? క్వశ్చన్స్కి వెళ్తే ఏమంటున్నాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ బాట్ బై ప్రభు ఆన్ 16th and 10th అన్నాడు. 16th, 10th మధ్య డిఫరెన్స్ అంట. ఇదిగోండి 16th, 10th మధ్య డిఫరెన్స్ 97, 59. 17 minus 9 is equal to 8. 8 minus 5 is equal to 3. So 38. ఓకేనా? 38 our answer. So fourth option our answer. Right? Next. 95. How many pens did Prabhu buy on 16th of the month? 16th అన్నాడు 59. ఇదిగో ఆల్రెడీ రెడీగా ఉంది 59. So first option our answer. Right? Next question. 96. Prabhu bought 11 more pens in the subsequent month than he bought on 10th. How many pens did Prabhu probably buy అన్నాడు. 10th అంటే మనకి ఎన్ని ఉన్నాయి? 97. 11 మోర్ అన్నాడు. 11 మోర్ అంటే 97 plus 11 is equal to, చూడండి 97 plus 11 is equal to 108. 108 ఉండాలా? Yes, our answer is fourth option our answer. Right? Next question. 97. So clear, ఇది అయిపోయింది. Okay, this is the intersecting of geometrical figures. In the given Venn diagram, the pentagon represent cricketers. Pentagon represent cricketers అంట. Cricketers. The square represent chess players. Chess players. And the circle represent clerks. Okay. How many cricketers are chess players but not clerks అన్నాడు. అంటే సర్కిల్లో ఉండకూడదు. సర్కిల్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండాలా, పెంటగాన్లో ఉండాలా. సో స్క్వేర్లో పెంటగాన్లో ఉండి సర్కిల్లో లేకుండా నెంబరు 22. Say yes or no? So our answer is third option our answer. Right? Next. 98. So this is బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే చూడండి, ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఎందుకు సబ్స్టిట్యూట్ చేయడం, ఇంతే, అంతకన్నా ఇంకేమీ లేదు. ఓకేనా? ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం. సో ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి, ఏదో సింబాలిక్ రిలేషన్ చేశాడు, అది మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేద్దారా అండి? పి ప్లస్ అన్నాడు. ప్లస్ అంటే దట్ మీన్స్ బ్రదర్. చూడండి, పి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. ఇంటూ అంటే దట్ మీన్స్ సో డాటర్. ఎస్ ఈస్ డాటర్ ఆఫ్ క్యూ. ఎస్ ఈస్ డాటర్ ఆఫ్ క్యూ. మళ్ళా క్యూ ఇంటూ అన్నారు యాక్చువల్గా. ఓకేనా? ఎస్ ఈస్ డాటర్ ఆఫ్ క్యూ. క్యూ ఇంటూ. ఇంటూ మీన్స్ దట్ మీన్స్ ఇన్ ద డాటర్. సో క్యూ ఈస్ డాటర్ ఆఫ్ ఆర్. డాటర్ ఆఫ్ ఆర్. R minus T. R is the wife of. Minus means wife. R is the wife of T. R is the wife of T. So minus కాబట్టి plus. Then T divided by V అన్నాడు. Divide by means వచ్చింది father. T is father of V. T is father of V. And V divided by U. V is the father of. V is the father of. So U. Okay. V is the father of U. అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి ఏమన్నా అంటే యాక్చువల్గా మనకి ఏంటంటే, సో హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పి. టీ అనే పర్సన్ పీకి ఏమవుతారు? టీ అనే పర్సన్ పీకి, చూడండి, టీ అనే పర్సన్ పీకి ఏమవుతారు? వీళ్ళిద్దరు సిబ్లింగ్సా? వాళ్ళ మదరా? నెక్స్ట్ వాడు గ్రాండ్ మదరా? దట్టు మదర్ వైపు, మెటర్నల్ అనమాట. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా? టీ అనే పర్సన్ మనకి ఏమవుతారంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఎస్, అవర్ ఆన్సర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ 99. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. సీక్వెన్స్ మనకు ఆల్టర్నేటివ్ ఉంది. పి నుంచి ఆర్, ఆర్ నుంచి టీ, టీ నుంచి వి, వి నుంచి ఎక్స్,
అంటే దట్ మీన్స్ P అంటే 16, R అంటే 18, T అంటే 20, V అంటే 22, సో X అంటే 24. రిలేషన్ +2 +2 +2 వెళ్తుంది ఆల్టర్నేటివ్. ఇంకొక ఆల్టర్నేటివ్ చూడాలి మనం. U అంటే 21, W అంటే 23. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే +2 కాబట్టి 25, Y ఉండాలి. తర్వాత 27 అంటే దట్ మీన్స్ A అనేది 1 అవుతుంది, 27 అవుతుంది. సో అవర్ ఆన్సర్ 25th letter is equal to, సో Y అవర్ ఆన్సర్. బేసికల్గా క్వశ్చన్ ఆల్టర్నేటివ్ సిరీస్, నాట్ కంటిన్యూటీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. Select the word pair in which two words are related in the same way as are the two words in the following word pair. Dermatology is to skin. Study of skin is called dermatology. Subject and topic relation అంటే యాక్చువల్గా సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనకి ఎక్కడ ఉందో చూడమన్నాడు. సేమ్ రిలేషన్ అనమాట. సో పీడియాట్రిక్స్ లంగ్స్ కాదు, మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆర్థోపెడిక్స్ బోన్స్, ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. మన క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన పేర్ ఆఫ్ వర్డ్స్ మధ్య ఏ రిలేషన్ ఉందో అటువంటి రిలేషన్ ఆప్షన్ మనకి ఆప్షన్ 2లో ఉంది. సో దట్ ఈస్ వై ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. రైట్, క్లియర్? థ్యాంక్ యూ.